చేశారంట. వాజ్పేయి గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించి పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించి కానీ అటల్జీ అని పిలిపించి స్పెషల్గా ఆయనతో డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకునేవారట. అంటే ప్రతిపక్షము స్వపక్షము అని ఉండేది కాదు. అంటే దేశం సమస్యకు వచ్చినప్పుడు ఒక్కటిగా ముందుకెళ్ళేవారు. అక్కడ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ భద్రతకి దృష్ట్యా, దేశం యొక్క భవిష్యత్తు దృష్ట్యా దానికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడేవారు. కానీ మాట్లాడితే గగ్గోలు పెట్టి ప్రతిపక్షాలు కదా అని మచ్చలు వెతకడం, ప్రతిదానికి యాంటీ చేయడం అది కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ అదే చేస్తుంది. సో ఈ విధంగా చెప్పారు. అయితే ఒక ఏకాభిప్రాయం కుదిర్చేలా చర్చలు జరపడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ను కూడా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి స్థానానికి ఎన్డీఏ తరఫున డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని ఆహ్వానించారట. అనంతరం రాష్ట్రపతి స్థానానికి ఎన్డీఏ తరఫున కలాం అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో 2002లో రాష్ట్రపతిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ది గ్రేట్ సైంటిస్ట్, ఎన్నో భారతదేశానికి సేవలు అందించి అలాగా లెక్చరర్గా ఒక క్లాసెస్ ఇస్తూనే, ఒక ప్రతిదానికి గెస్ట్గా వెళ్తూ అక్కడ విద్యార్థులతో గడుపుతూనే ఆయన తుది శ్వాస కూడా అలాగే విడిచారు.